చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. మీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. రేయ్, ఎన్నిసార్లు లెక్క పెట్టినా డబ్బులు తక్కువే వస్తున్నాయి. వడ్డీ వసూలు చేసినప్పుడు సరిగ్గా ఇచ్చారా లేదా అనేది లెక్క పెట్టుకొని చావాలి కదరా. నేను మళ్ళీ చేస్తాను. ఎరా, దందాలు చేస్తావు, వడ్డీ వ్యాపారాలు చేస్తావు, అవి సరిపోవన్నట్టు తప్పుడు కేసులు కూడా పెడుతున్నావా? ఎంత కమ్ముడిపోయావురా నువ్వు? నా షాప్ తగలబెట్టింది కూడా నువ్వే కదా. పైగా ఏంట్రా ఈ తప్పుడు కేసు? తప్పుడు కేసేంటి? ఉన్న కేసే కదా. మీరే కదా డబ్బులిచ్చి ఆ రోజు షాప్ తగలబెట్టమని చెప్పారు, మర్చిపోయారా? అబద్ధం ఆడితే చంపేస్తాను. ఇది నీకు నాకు సంబంధించిన విషయం కాదు, నా కుటుంబానికి సంబంధించిన విషయం. దీనివల్ల నా కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చింది. పడని, నన్నేం చేయమంటావు? నన్ను చెప్పుతో కొట్టింది మర్చిపోయారా? ఇప్పటికీ నువ్వు కొట్టిన చెప్పు దెబ్బ నాకు గుర్తుంది. ఆ రోజు చెప్పు దెబ్బతో వదిలేశాను, కానీ ఈరోజు నువ్వు చేసిన పనికి నిన్ను చంపే ఇక్కడి నుంచి వెళ్తాను. నిన్ను సంధ్య, సంధ్య, సంధ్య వదిలే. సంధ్య, సంధ్య, వదలు. ఏంటి పీక పట్టుకుని చంపబోతున్నావు? ఇప్పటికే ఒక కేసులో ఇరుక్కున్నావు. ఈ పాటికి నోటీసులు వచ్చే ఉంటాయి కదా. నీ భవిష్యత్ ఏంటో నీకు అర్థం అయ్యే ఉంటుంది కదా. ఆ కేసు నుంచి నువ్వు బయటపడ్డానికి లాయర్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అది చాలదన్నట్టు ఇప్పుడు అతన్ని చంపబోతున్నావు. అది అటెంప్ట్ టు మర్డర్ కేసు అవుతుంది. నీ జీవితం ఏమవుతుందో తెలుసా? వింధ్య, ఇది కరెక్ట్ కాదు. ఇదంతా నువ్వే వీడితో చేయిస్తున్నావని నాకు తెలుసు. వీడితో చేతులు కలిపి షాప్ తగలబెట్టావు. అది చాలదన్నట్టు ఇప్పుడు మళ్ళీ తప్పుడు కేసు పెట్టించావు. పైగా వీడిని సమర్థిస్తున్నావా? నా మాట విను వింధ్య, ఇది కరెక్ట్ కాదు. ఏది కరెక్ట్ కాదు? నా భర్తతో షాప్ ఓపెనింగ్ చేయించడమా? నా కుటుంబాన్నంతా నీ వైపుకి తిప్పుకోవడమా? చివరికి పైసా ఖర్చు లేకుండా మా డబ్బుతోనే ఇన్సూరెన్స్ చేయించుకుని నన్ను హేళన చేయడమా? ఏది కరెక్ట్ కాదు? నా ఇంట్లో అందరూ ఉన్నా నేను అనాథనైపోయాను. నాకు గుర్తింపు లేకుండా పోయింది. దీనంతటికీ కారణం ఎవరు? నువ్వు కాదా? అయినా నువ్వు కలిసిన ప్రతిసారి ఈ రామాయణం అంతా చెప్పుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు. అవును, నీ షాపు తగలబెట్టింది నేనే. పెట్రోల్ తీసుకొచ్చి షాపు మీద పోసి నాకు అగ్గిపుల్ల అందించింది వీడే. ఇప్పుడేంటి మరి? వింధ్య, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నేను నీ స్నేహితురాల్నే. గతంలో ఒకసారి వీడు నన్ను తప్పుగా చూశాడని, తప్పుగా మాట్లాడాడు అని నాకు ధైర్యం నూరిపోసి వీణ్ణి చెప్పుతో కొట్టించిన నువ్వేనా ఇలా మాట్లాడేది?
వింధ్య, నువ్వు తగలబెట్టింది నా షాపుని మాత్రమే కాదే, నా జీవితాన్ని. నువ్వు బూడిద చేసింది నా షాప్లో ఉన్న వస్తువుల్ని కాదే, నా నమ్మకాన్ని. కాలి మసైపోయింది అక్కడున్న చీరలు కాదు, మన బంధం. ఏంటి వింధ్య, తప్పు మీద తప్పు చేస్తూ ఉంటే ఇది ఎంత దూరం తీసుకెళ్తుంది? నువ్వు నా షాప్ తగలబెట్టావు, అది చాలదన్నట్టు కోర్టు కేసు ఒకటి. అర్థమైంది. నీ బాధ, నీ కన్నీళ్లు చూస్తుంటే అసలు నువ్వు ఈ కేసు నుంచి బయటపడ్డానికి ఏ మార్గం లేదని నీకు అర్థమైన విషయం నాకు అర్థమైంది. కానీ సంధ్య, నువ్వు ఎన్ని కన్నీళ్లు కార్చినా, ఎంత బాధపడ్డా నేను ఈ విషయంలో రాజీ పడను. ఏరా నందు, నువ్వు నేను చెప్పినట్టు వింటావా, లేక సంధ్య పీక పట్టుకోగానే భయపడిపోతావా? నేనెందుకు భయపడతానండి? మీలాంటి వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను. ఈవిడ షాపింగ్ కర్మ. ఈ రాత్రికే వీళ్ళింటికెళ్ళి వీళ్ళ ఇల్లు తగలబెట్టమన్నా తగలబెట్టేస్తాను, లేదా ఈవిడ భర్తను యాక్సిడెంట్ చేసి జీవితంలో కోలుకోకుండా చేయమంటే చేస్తాను. ఈ రోజు రాత్రికి ఆ పని చేసేస్తాను. చంపేస్తాను నందు. ఇంకొక్క మాట నోరు జారితే చంపేస్తాను. ఇది ఇద్దరు స్నేహితుల మధ్య జరుగుతున్న చర్చ. తగలబెడతాను అంటున్నావు. ఏ, నీకొక్కడికే దొరుకుతుందా పెట్రోలు? నీకొక్కడికే దొరుకుతుందా అగ్గిపుల్ల? నువ్వు నా ఇల్లు తగలబెడుతూ ఉంటే నేను చేతులు కట్టుకుని చూస్తూ కూర్చుంటానా? నువ్వు కాల్చడానికి నా ఇల్లుంటే నేను కాల్చడానికి నీ ఇల్లు లేదా? నీకు నా భర్తని, నా కుటుంబాన్ని ఏదో ఒకటి చెయ్యాలన్న ఆలోచన వస్తే నిన్ను నడి రోడ్డు మీద కాల్చి చంపేస్తాను. మౌనంగా ఉంటున్నాను, నువ్వేం చేసినా భరిస్తాను అనుకుంటున్నావేమో. వింధ్య నా స్నేహితురాలు కాబట్టి ఆగాను. లేదంటే ఇంత చేసింది వింధ్య అని తెలిసిన తర్వాత, దీని వెనకాల నువ్వున్నావు అని తెలిసిన తర్వాత ఇలా మాట్లాడుకోవడం ఉండేది కాదు. ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలిసిన దాన్ని, కుటుంబ భారం మోసి జీవితం అంటే ఏంటో తెలిసిన దాన్ని. నాకు బతకడమో వచ్చు, అవసరమైతే నా కుటుంబాన్ని బ్రతికించుకోవడం కోసం అడ్డంగా నిలబడ్డం కూడా వచ్చు. తప్పు చేస్తున్నావు వింధ్య. పైన దేవుడున్నాడు, అన్నీ చూస్తాడు. ఓడిన ప్రతి వాడు చెప్పే మాట ఇదే, మంచి చెడు దేవుడు చూస్తాడని. ఏ దేవుడు చూస్తాడు? ఏ దేవుడు చూస్తాడు? నాకంత నమ్మకం లేదు. నువ్వు పూజించే దేవుళ్ళనే నేను కూడా పూజిస్తున్నాను. నువ్వు మొక్కినట్టే నేను కూడా మొక్కుతున్నాను. నీకు అన్యాయంగా కనిపించినా నేను చేస్తుంది న్యాయం. నువ్వు నన్ను ఏడిపించావు, నేను నిన్ను ఏడిపిస్తున్నాను. గుర్తుందా సంధ్య? ఆ రోజు నువ్వు షాప్ క్లోజ్ చేసుకుని వెళ్ళేటప్పుడు నీకు, నీ భర్తకి నేనొక్క మాట చెప్పాను. ఒక్కసారి గుర్తు చేసుకో. నేను చెప్పనా? నిన్ను వదిలిపెట్టను, సర్వనాశనం చేస్తానని చెప్పాను. గుర్తుందా నీకు?